చైత్ర, ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నా? చూడు చెమట్లెలా పట్టేసినాయో. ఏమైంది? కంగారు ఏం లేదమ్మా. కంగారు లేకపోవడం ఏంటి చైత్ర? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే నువ్వు ఇలా ఉండడం నేనెప్పుడు చూడలేదమ్మా. ఏమైందమ్మా? ఈ విషయం మరో మనిషికి తెలిసినా నీ చెల్లెలు నా దగ్గరే ఉందని మర్చిపోకు. చెప్పు చైత్ర, ఏమైంది? ఆహా, ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. ఆనంద్ గారి పెళ్లి గురించి నేను బయటకు వెళ్ళాలమ్మా, అందుకనే ఈ కంగారు. ఇంకేం లేదు, ఇంకేం లేదు. నేను డ్రెస్ మార్చుకుని చీర కట్టుకుని వెళ్ళాలి. టైం సరిపోదు కదా, అందుకే కంగారు. అంతే అమ్మా. నిన్ను సంతోషంగా చూస్తేనే కదమ్మా నేను సంతోషంగా ఉండగలిగేది. ఇలా కంగారుగా చూసేసరికి కాస్త భయం వేసింది. ఇబ్బంది అయితే ఏమీ లేదు కదా? లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. నాకు టైం లేదు కదా, అదొక్కటే, అంతే. మహాలక్ష్మి ఇంకా రాలేదమ్మా. ఏదో ఇంటర్వ్యూ కని వెళ్ళింది. చాలా టైం అయింది, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. చేశాను, ఫోన్ ఎత్తలేదు. మెసేజ్ చేసింది, ఇంటర్వ్యూలో ఉందంట. అదో టఫ్ ఇంటర్వ్యూనంట. అయ్యో అవునా? అవునమ్మా, వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. నేను వెళ్ళగానే వాళ్ళు విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టడం ఏంటి? అదేమ్మా, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కదా, నేను రావడానికి టైం పడుతుంది కదా. ఈలోపు ఇంటర్వ్యూ అయిపోయి విడిచిపెడతారు అని చెప్తున్నాను. సరే, నాకు టైం అవుతుందమ్మా. నువ్వేమో నా గురించి, నా ప్రేమ గురించి ఆలోచించావు, కానీ నాకు నీ క్షేమం కంటే నా జీవితమే ముఖ్యం కాదే. అందుకే మనసుని సమాధి చేసుకుని ఆ పృథ్వీ చేత తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డాను. మహి, అమ్మని నువ్వు నాలో చూసుకున్నావు కదా, ఇదేమి త్యాగం కాదే. బిడ్డ కోసం ఈ తల్లి పడే వేదన
ఓం శ్రీం మహాగణాధిపతయ నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణర. పంతులు గారు, ముహూర్త సమయం చూసుకోండి. అమ్మా, ముహూర్తానికి అరక్షణం కూడా దాటనివ్వకుండా 3 ముళ్ళు వేయించేస్తాను. మీరెవ్వరూ కంగారు పడద్దు. చైత్ర, ఏమ్మా చైత్ర, పెళ్లి దగ్గరికేనా? అవునమ్మా, పెళ్లి పిట్టల దగ్గర నేను ఉండాలని మరీ మరీ చెప్పారు. అందుకే కంగారుగా వెళ్తున్నాను. పెళ్లికి వెళ్తూ ఇంత సాదా సీదాగా రెడీ అయితే ఎలాగమ్మా? చూడు, మరి ఎంత బోసిగా ఉన్నావో. ఒక్క నిమిషం ఉండమ్మా. అమ్మా, నాకు అసలు టైం లేదమ్మా. ఉండమ్మా, నా తల్లివి కదూ. నేను వెళ్తుంది పెళ్లికే, కానీ చూసి అక్షంతలు వేసి ఆనందించడానికి కాదమ్మా. చల్లిని కాపాడుకోవడానికి, తల వంచి తాళి కట్టించుకోవడానికి. ఒక్క నిమిషం ఉండమ్మా, అయిపోతుంది. చూడమ్మా, కుందనపు బొమ్మలా ఎంత చక్కగా ఉన్నావో. పెళ్లికెళ్తున్నావు కదమ్మా, పందిట్లోనే ఉంటావు. ఏ అలంకారం లేకుండా ఉంటే నలుగురిలో బావుండదు. పరిస్థితి బావుంటే ఒంటి నిండా నగలేసి దర్జాగా పంపించేదాన్ని. దేవుడు ప్రేమ మాత్రమే ఇచ్చాడమ్మా, బిడ్డలకివ్వమని. ఇది నా పెళ్లి అని ఏ విధంగానూ చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నానమ్మా. కానీ నీకు తెలియకుండానే నీ కూతుర్ని అందంగా పెళ్లి కూతుర్లా ముస్తాపు చేసి పంపిస్తున్నావు. పెళ్లి పిట్టల మీదకి సాగనంపుతున్నావమ్మా. చైత్ర, ఏమైందమ్మా? ఏంటి కళ్ళలా చెమ్మగిల్లాయి? ఏం లేదమ్మా, ఇందాక ఇక్కడ కంట్లో ఏదో నలక పడింది, దానివల్ల అంతే. ఏమైందమ్మా? అది హలో, వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను. రామాలయం దగ్గరికి కదా, బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. అమ్మా, వెళ్ళిపోవాలమ్మా. అదే, త్వరగా వెళ్ళాలమ్మా. వెళ్తాను. జాగ్రత్తమ్మా. ఆశీర్వదించమ్మా. కళ్యాణమస్తు.
ఏంటమ్మా ఇదే? పెళ్లికే కదా వెళ్ళేది. గడప దాటి వెళ్తున్నానమ్మా, మరో గడపకి కోడలిగా. బయలుదేరుతానమ్మా. ఏమైంది చేతులకి ఈరోజు? పంతులు గారు, నమస్కారం పంతులు గారు. నమస్కారం. అర్చన జరిపించమంటారా? పెళ్లి జరిపించాలి పంతులు గారు. పెళ్ళా? అలాగేనండి. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఎక్కడున్నారండి? అమ్మాయి వస్తోంది, అబ్బాయి వస్తాడు. అమ్మా నాన్నల గురించి అక్కర్లేదు. ఓ, ప్రేమ వివాహమా? కాదండి, పెద్దలు కుదిర్చిన వివాహమే. పెద్దలు కుదిరిస్తే పెద్దలు ఉండాలి కదండి. వాళ్ళు లేకుండా అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇవన్నీ చెప్పే సమయము మూడు రెండూ నాకు లేవు. ఆ, జరిపించండి. సంభావన చేతిలో పెట్టాక మూడు ముళ్ళదేముందండి, చక్కగా వేయించేస్తాను. చక్కగా లేకపోయినా పర్వాలేదు, చిక్కుముడిలా విప్పే అవకాశం లేకుండా వేయించండి. మీరు ఏమన్నారో అర్థం కావటం లేదండి. శాస్త్రోక్తంగా పద్ధతిగా జరిపించమంటున్నాను. ఈ మధ్య తాళి మెల్లో కన్నా హ్యాండ్ బ్యాగ్ లోనే ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్టే నాయనా. కానీ విషయం నేను పెళ్లి జరిపించే పద్ధతిలో ఉండదండి, మీరు కాపురం చేసే పద్ధతిలోనే ఉంటుంది. నేను బ్రహ్మాండంగా మీ పెళ్లి జరిపిస్తాను. ఇంతకీ తంతుకు కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చారా? ఇదిగోండి, తెచ్చాం పంతులు గారు. సరే నాయనా, రండి. ఆ పక్కన మండపంలోనే కార్యక్రమం జరిపిద్దాం. ఆ వెనకే మరో పెళ్లి కూడా జరుగుతోంది. రండి రండి. పదండి. ఓం నమః శివాయ.